నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. కోపం తెచ్చుకోవడం అనేది ఎన్ని విధాలుగా చూసినా నష్టమే తప్ప లాభం ఏ మాత్రం ఉండదనేది సత్యం అండి. అయితే కోపం ఏమీ పుట్టుకతో వచ్చేది కాదు. కొన్ని అనుభవాలు, పరిస్థితులను బట్టి మనిషి కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇతరుల ప్రవర్తన మీద కూడా మన కోపతాపాలు ఆధారపడి ఉంటాయి. అందరూ మనం అనుకున్నట్టే ఉంటే, అంతా అనుకున్నట్టే జరిగితే కోపం ఎందుకు వస్తుంది చెప్పండి? ఎక్కువ మంది తమ తల్లిదండ్రులు, ఆత్మీయులు, బంధువుల మీదే కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే ఇంట్లో వాళ్ళతే బాగానే ఉంటారు. ఇతరుల మీద మాత్రం ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతూ ఉంటారు. మొత్తం మీద కోపం అనేది మన ముందున్న పరిస్థితుల మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఈ కార్యక్రమం చూశాక చెప్తాను. నమస్కారం, మీ సఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ విద్యారెడ్డి గారు ఉన్నారు. మరి సఖులు రాసిన సమస్యలకు చక్కని సలహాలు, సూచనలు ఆవిడిస్తారు. మరి ఆవిడతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం విద్యారెడ్డి గారు. నమస్తే. మీ సఖి కార్యక్రమానికి స్వాగతం. మనకు ఒక సఖి లెటర్ రాస్తున్నారు, చదవమంటారా? నేను విజయవాడ నుంచి రాస్తున్నాను మేడం. నా పేరు సుజాత. నా వయసు 18 సంవత్సరాలు. మా నాన్నగారు చనిపోయారు. నేను మా అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటున్నాం. అయితే మా మేనమామ వయసు 45 సంవత్సరాలు. ఆయనకు వివాహం అయ్యి 12 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు. నన్ను వివాహం చేసుకోమని బలవంతం పెడుతున్నారు. నా పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. మా అమ్మతో చెబితే మేనమామ చనువు కొద్దీ నీతో అలా ఉంటారు, అపార్థం చేసుకోవద్దని చెప్తోంది. మా అమ్మమ్మ వాళ్ళకి చెప్పే ధైర్యం నాకు సరిపోవట్లేదు. ఇప్పుడు మా మేనమామ నుండి నేను ఎలా తప్పించుకోవాలి? మరి నాకు చట్టపరమైన ఎలాంటి సలహాలు, సూచనలు ఉంటే కావాలని ఈ సఖి మనకి లెటర్ రాశారు. మరి ఈవిడికి మీరు ఇచ్చే సలహా మేడం? చాలా సందర్భాల్లో ఇలా ఇంట్లో ఉన్నటువంటి రిలేటివ్సే చైల్డ్ అబ్యూస్కి పాల్పడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పినట్టుగా తల్లి అపార్థం చేసుకోకు, మేనమామే కదా, చనువుతో అలా బిహేవ్ చేస్తారు అంటే చిన్నప్పటి నుంచి పెంచారు కదా, వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఉండవు అనేది తల్లిదండ్రులు జనరల్గా అపోహపడుతూ ఉంటారు. కానీ రిలేటివ్స్ వల్లనే చైల్డ్ అబ్యూస్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈ విషయంలో ఆ అమ్మాయి 18 సంవత్సరాలు, మంచి ఏది చెడు ఏది, మంచి ప్రవర్తన చెడు ప్రవర్తన అర్థం చేసుకునేటువంటి వయసు. అయినప్పటికీ కూడా తల్లికి చెప్పుకున్న తల్లి కూడా తను తప్పర్థం చేసుకుంటుంది అని అనుకుంటుంది. కాబట్టి ఇలాంటి చాలామంది ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు తను చాలా బాధపడుతూ రాశారు. తన పట్ల వాళ్ళ మేనమామ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటారని, తర్వాత తనని పెళ్లి చేసుకోమని చెప్పి బలవంత పెడుతూ ఉన్నారని. ఏజ్ గ్యాప్ మనం చూసినట్టయితే దగ్గరగా డబల్కి ఎక్కువగానే ఉన్నాడు ఏజ్ గ్యాప్. సో అంత ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ కూడా ఆయన అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించడం కానివ్వండి, ఇవన్నీ కూడా అమ్మాయికి శారీరక హింస కింద వస్తుంది. అంటే సెక్షువల్ అబ్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా ఇంట్లో ఉంటున్నటువంటి పురుషులచే ఇలాంటి బాధలకు గుర్తించబడినప్పుడు, లేదా ఓన్లీ సెక్షువల్ అబ్యూస్ అనే కాకుండా ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి, ఎమోషనల్ అబ్యూస్ కానివ్వండి, ఈ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనకి ఇక్కడ ఎమోషనల్ అబ్యూస్ కూడా ఉన్నది. మేనమామ కాబట్టి ఆయన అడ్వాంటేజ్ తీసుకుని ఆ అమ్మాయిని, బహుశా ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేని విధంగా ఆ అమ్మాయిని టార్చర్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి ఎమోషనల్ అబ్యూస్ కానివ్వండి, ఫిజికల్ అబ్యూజు, తర్వాత సెక్షువల్ అబ్యూజు, ఇలాంటివన్నీ కూడా మనం గృహహింస చట్టం కింద పరిగణించబడవచ్చు. అసలు గృహహింస అంటే ఏంటి మేడం? ఎలాంటి సమస్యలు ఈ గృహహింస పరిగణలోకి వస్తాయి? గృహహింస అనేది పర్టికులర్గా ఇది హింస అని కాకుండా ఎలాంటి హింస అయినా, ఇందాక మనం చెప్పుకున్నట్టు సెక్షువల్ అబ్యూస్ కానివ్వండి, ఎమోషనల్ అబ్యూస్ కానివ్వండి, ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి, ఎకనామికల్ అబ్యూస్, అంటే చాలా సందర్భాల్లో ఆ స్త్రీకి ఎంతైతే స్వాతంత్రం ఇవ్వాలో, అంటే ఒక మానిటరీగా అంటే డబ్బుకి సంబంధించినంత వరకు ఎంతవరకు అయితే ఆమెకి స్వాతంత్రం ఇవ్వాలో అంత ఇవ్వకుండా అమ్మాయిని కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేయడము, అమ్మాయికి ఫ్రీడమ్ ఇవ్వకపోవడం, చదువుకోవాలనుకుంటే చదువుకొని ఇవ్వకపోవడం, లేదా ఉద్యోగాలకు పంపించకుండా హౌస్ అరెస్ట్ చేయడము, ఇలా ఒక ఎకనామికల్ అబ్యూస్ చేసినా కూడా, అంటే ఎకనామికల్గా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసినప్పటికీ దాన్ని కూడా మనం గృహహింస కింద పరిగణించవచ్చు. కాబట్టి ఒక స్టిపులేటెడ్ డెఫినేషన్ గృహహింస అంటే ఇది అని కాకుండా మనకి గృహహింస చట్టం కింద ఈ ఎకనామికల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్, ఇమోషనల్ అబ్యూస్, వీటన్నిటి కింద ఏ విధంగానైతే కూడా వాళ్ళు అబ్యూస్ చేసినప్పుడు వాటన్నిటిని కూడా గృహహింస కింద మనకు పరిగణించబడింది. కాబట్టి గృహహింస అంటే కేవలం ఒక కొడితేనో, ఒక తిడితేనో, లేకపోతే శారీరకంగా బాధిస్తేనో అని కాకుండా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కూడా,
చాలా సందర్భాల్లో ఇప్పుడు ఈ అమ్మాయి రాసినటువంటి ఉత్తరంలోనే మేనమామ అడ్వాంటేజ్ తీసుకుని అమ్మాయిని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుండొచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో నేమ్ కాలింగ్ అంటాం, ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి 24 గంటలు ఆ అమ్మాయిని అబ్యూస్ చేస్తూ ఉంటారు, ఆడపిల్ల పుట్టింది, దురదృష్టం, ఈ టైప్లో. సో వాటన్నిటిని కూడా మనకి గృహహింస కింద కన్సిడర్ చేయడం జరిగింది. సో గృహహింస చట్టం కింద గృహహింస అనే దానికి చాలా వాస్ట్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎలాంటి హింస అయినా కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆ పురుషులచే కనుక బాధించినట్టు అయితే ఆ స్త్రీలు గృహహింస చట్టం కింద రిలీఫ్ పొందే అవకాశం ఉంటుంది. గృహహింసకు పాల్పడిన వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయి మేడం? గృహహింసల్లో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ చట్టం యొక్క ఉద్దేశం ఒకరిని శిక్షించడమో ఏదో కాదు, ఆ బాధితురాలు స్త్రీ ఎవరైతే ఉంటారో ఆవిడకి కావాల్సినటువంటి రిలీఫ్స్ ఇవ్వడం అనేది ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇందులోని చట్టపరంగా వాళ్ళని శిక్షించడం ఇలాంటివి ఏవి ఉండవు, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రిలీఫ్స్ అయితే ఈ మహిళ కోరుకుంటుందో ఆ రిలీఫ్స్ సంబంధించి వాళ్ళ దగ్గరికి అంటే అన్ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రొటెక్షన్ ఆర్డర్స్ కానివ్వండి, లేదా షెల్టర్ హోమ్స్ కానివ్వండి, లేకపోతే అమ్మాయి రెసిడెన్స్ ఆర్డర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మెయింటెనెన్స్ కానీ, మానిటరీ రిలీఫ్స్, కాంపెన్సేషన్, ఇలాంటి రిలీఫ్స్ అన్నీ కూడా ఉంటాయి. కానీ ప్రత్యేకించి చట్టపరంగా శిక్షలు అనేటివి ఏమి ఉండవు. కానీ ఒక సందర్భంలో మాత్రం ఎప్పుడైతే కోర్టు వారు ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఉత్తర్వులు ఇస్తారో ఆ ఉత్తర్వులను కనుక వీళ్ళు బ్రీచ్ చేసినట్టు అవుతే ఆ సందర్భంలో మాత్రం ప్రొటెక్షన్ ఆర్డర్స్ బ్రీచ్ చేసిన సందర్భంలో మాత్రం వాళ్ళకి సంవత్సరం వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. 20,000 వరకు కూడా జరిమానా వేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ కంప్లైంట్ చేయాలనుకుంటే ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి మేడం? ఇది చాలా మందికి ఉన్న అపోహ అండి. కంప్లైంట్ అనగానే పోలీస్ స్టేషన్. సో మహిళలు ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి అంటే ఈ రోజు కూడా చాలా మంది హెసిటేట్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే రిసీవింగ్ బాగుండదని చెప్పి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తే పరుగు పోతుందని చెప్పి, ఇలా అనేక కారణాల వల్ల. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ గృహహింస చట్టంలో ఏం చేశారంటే పోలీస్ వాళ్ళతో సంబంధం లేకుండా ప్రతి జిల్లా వారీగా కూడా మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ప్రతి జిల్లా వారీగా కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్గా, అంటే ఈ గృహహింస చట్టం కింద ప్రొటెక్షన్ ఆఫీసర్గా కూడా వాళ్ళకి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యతలతో పాటు వాళ్ళ కింద సర్వీస్ ప్రొవైడర్స్గా కొన్ని NGO ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సర్వీస్ ప్రొవైడర్స్గా గుర్తించి వాళ్ళందరూ అంటే ఈ మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ దగ్గరికి కానివ్వండి, ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గర కానివ్వండి, లేదా వాళ్ళ కింద ఉన్నటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ కేసు అనేది ఎక్కువ కాలం నడుస్తుందా, లేకపోతే మీరు అన్నారు వెంటనే రిలీఫ్ ఇస్తారు బాధితురాలకి అని, సో ఎంతకాలం పడుతుంది మేడం? అన్ని కేసెస్ లాగా అంటే అన్ని కేసెస్తో సమానంగా ఇది సంవత్సరాల తరబడి నడవకుండా ప్రత్యేకించి ఇది మహిళలను ఉద్దేశించి వాళ్ళ యొక్క రక్షణ కోసం కల్పించినటువంటి చట్టం కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా రిలీఫ్స్ ఇవ్వడంతో పాటు అంటే ఇంట్రీమ్ ఆర్డర్స్ అంటాం, అంటే ఆ సందర్భాన్ని బట్టి ఆ మహిళ ఏ ఆర్డర్ అయితే ఇమీడియట్గా ఇప్పుడు లైక్ ప్రొటెక్షన్ ఆర్డర్ ఉండొచ్చు. ఈ కేసులో చూసినట్టయితే అమ్మాయిని పెళ్లి చేసుకోమని బలవంతం పెడుతున్నారు అంటున్నారు. సో అలాంటి సందర్భంలో ప్రొటెక్షన్ ఆర్డర్స్ తీసుకోవడం, లేదు ఇంకేదైనా రిలీఫ్స్ కావాలి అనుకుంటే అమ్మాయి బయటికి వెళ్ళి ఉండాలి, ఆ ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉన్నప్పుడు రెసిడెన్స్ ఆర్డర్స్ తీసుకోవడం, ఇలాంటి ఆ కేసుని బట్టి వాళ్ళకి ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటారో అవి ఇంట్రీమ్ ఆర్డర్స్గా ఇవ్వడం కానివ్వండి. తర్వాత కేసు కూడా సంవత్సరాల తరబడి నడవకుండా 60 రోజుల్లోపు పూర్తయిపోయే విధంగా ఈ చట్టంలో మనకు కల్పించడం జరిగింది. మరి ఈ సకిరాసిన సమస్యకు చక్కని సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్తే. మా పక్కింటి ఆవిడ కొత్తగా బ్యాంక్ ఉద్యోగంలో చేరిందండి. ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అంటే అంతకుముందు చాలా ప్రశాంతంగా శాంతమూర్తిలాగా ఉండే ఆవిడ ఒక్కసారి చీటికి మాటికి అందరిపై కోపం తెచ్చుకుంటూ ఉంది. ఆమె భర్త చాలా మంచి వ్యక్తి, పిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు. భర్త వద్దన్నా వినకుండా ఉద్యోగంలో చేరింది. అప్పటి నుంచి ఆమెలో కోపం ఎక్కువైంది. భర్త పిల్లలపై అనవసరంగా అనేక విషయాల్లో చిరాకు పడుతూ ఉంది. టీవీ శబ్దం ఎక్కువ చేసినా, ఫ్యాన్ గాలి ఎక్కువ చేసినా వారిపై కోపం తెచ్చుకుంటుంది. భార్యలో వచ్చిన మార్పు చూసి భర్త పిల్లలు ఆందోళన పడుతున్నారు. అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే అస్సలు విషయం బయటపడింది. అదేంటో ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది మన వంటల సందడి. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు జానకి గారిని పరిచయం చేసుకుందామా? నమస్తే అండి జానకి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మలక్పేట నుండి అండి. మలక్పేట నుంచి. ఏం చేస్తుంటారు? ప్రస్తుతం అయితే గృహిణి. ఓ, హౌస్ వైఫ్.
మరి ఈ రోజు మన సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? కొంచెం డిఫరెంట్ వెరైటీ పాలక్ బేబీకార్న్ కర్రీ. పాలక్ బేబీ కార్న్ కర్రీ. Curry. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? Okay. చెప్పండి. పాలకూర, బేబీకార్న్, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు రసము, పచ్చిమిర్చి ముక్కలు, పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుందామా. ఓకే. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామా. ఓకే, సో ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుందామా. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందామా. పచ్చిమిర్చి ముక్కలు. ఓకే. ఇంకా ఎండుకారం వేయం కాబట్టి సరిపడా ఇవే వేసుకుందామా. సో మనం మామూలు కారం యూజ్ చేయట్లేదు, పచ్చిమిర్చి కారమే సరిపోవాలి. సరే. ఇప్పుడు ఆనియన్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఓకే. కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అంటే ప్రస్తుతం గృహిణి అన్నారు, ఇంతకు ముందు ఏమైనా చేసేవారా? ఇంతకు ముందు బిజినెస్ చేసేదాన్ని. బిజినెస్ చేసేవారా? అంటే లేడీస్ ఎంపోరియం అలాంటిది ఏమన్నా? అంటే సారీస్ పైన మగ్గం వర్క్ చేసుకుంటారు కదా, అవునవును. అలా నేను చేస్తూ నా కింద వర్కర్స్ ఉండేవాళ్ళు. ఓకే, వాళ్ళతో వర్క్ చేపించి అలా సేల్ చేసేదాన్ని. ప్రస్తుతం ఇప్పుడు 1-2 years నుంచి పిల్లల ఎడ్యుకేషన్ గురించి మానేశాను. సో పిల్లల మీద కేరింగ్ ఎక్కువ అన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడు కరివేపాకు చిన్నగా కట్ చేసి ఇలా పెద్దగా అయితే తీసేస్తుంటారు కదా, మరి చిన్న అయితే తీసేయడానికి అవకాశం ఉండదు. ఫస్ట్ తీసేసి కరివేపాకే, నిజానికి తినాల్సింది అదే కదా. ఇప్పుడు మెయిన్ గా అది జుట్టుకు హెల్త్ కూడా మంచిది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకుందాము, ఎందుకంటే పాలకూర పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇది వేసుకుంటే సో ఇది కూడా బాగా వేయాలి కదా, పచ్చివాసన మొత్తం పోవాలి. ఇప్పుడు పాలకూర వేసుకుందాము. పాలకూర ఇది బాగా కొంచెం ఉడికేంత వరకు ఒక మూత పెట్టు. ఓకే, కలిపేసి మూత పెట్టేసుకోవాలా. సో పాలకూర కూడా ఆయిల్లో బాగా మగ్గాలి. ఇది కొంచెం దగ్గర పడి తెలిసిపోతుంది మనకి మగ్గినట్టుగా, అప్పుడు కట్టి ఎంత మూత పెట్టేద్దామా. మూత పెట్టి సో పాలకూర మగ్గే వరకు మూత పెట్టేసి ఉంచాలి. ఒక 2 minutes 1 minute, ఒక 2-3 minutes ఉంచితే సరిపోతుంది. ఓకే అండి, అయిందని చూద్దాం. ఓకే, మగ్గింది కదా. మగ్గింది బాగా మొత్తం దగ్గరగా. ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాము. చింతపండు రసం వేసుకోవాలా. ఓకే, ఎంత ఒక కప్ పడుతుందా? అంటే దానికి సరిపడా ఒక 1/2 kg బేబీ కార్న్స్ కి కొంచెం ఒక 1/2 cup అనుకోండి. ఓకే, చింతపండు గుజ్జు ఒక 1/2 cup వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బేబీ కార్న్స్ వేసుకుందామా. ఓకే, సాల్ట్ వేసుకుందాము. ఓకే, సో ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు, కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ అంతా బాగా ఈ బేబీ కార్న్స్ ముక్కలకు పట్టుకునేటట్టు కొంచెం 2 minutes పెట్టుకుందాం. ఓకే, వాటర్ వేద్దాం. వాటర్ చాలా. ఇప్పుడు ఒక 2 minutes మగ్గనివ్వాలి. ఓకే, సో మూత పెట్టేసాం కదండి, ఒక 2-3 minutes ఉడకాలి. ఓకే, ఓకే అయిపోయిందేమో చూద్దాం. ఒకసారి స్పూన్ కదా ఇలా మాక్సిమం మనకు ఇట్లా తుక అంటుంటే కూర
అయిపోయినట్టు. ఓకే. లాస్ట్ లో పెప్పర్ పౌడర్ వేసుకుందాము. ఇంకా ఎక్కువ కారం వేయలే కాబట్టి పెప్పర్ పౌడర్. ఓకే. సో ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ వేసాం. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేస్తే ఓకే. రోజా, పాలక్ బేబీకార్న్ కర్రీ రెడీ. టేస్ట్ చూసి చెప్పేలా ఉందో. తప్పకుండా అండి. చూసారు కదండి జానకి గారు రెడీ చేసిన పాలక్ బేబీకార్న్ కర్రీ. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పాలక్ బేబీకార్న్ కర్రీ కావలసిన పదార్థాలు: పాలకూర, బేబీకార్న్, చింతపండు గుజ్జు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, జీలకర్ర, పెప్పర్ పౌడర్, సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్. పాలక్ బేబీకార్న్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించి కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పాలకూర వేసి మూత పెట్టి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత చింతపండు రసం, బేబీకార్న్స్ వేసి సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత పెప్పర్ పౌడర్ వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే రుచికరమైన పాలక్ బేబీకార్న్ కర్రీ రెడీ. చూసారు కదండి పాలక్ బేబీకార్న్ కర్రీ కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది జానకి గారు. మీరు అన్నట్టు బిర్యానీలోకి ఆసమ్ ఉంటుంది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి వంటకాన్ని మా సర్కిల్ కోసం పరిచయం చేశారు. థ్యాంక్స్. దీనికి గాను మీకు గద్వాల్ వివర్ సొసైటీ అమీర్పేట్ వారి తరఫు నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ చెక్. చూసారు కదండి జానకి గారు రెడీ చేసిన పాలక్ బేబీకార్న్ కర్రీ. మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాల్ని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. సో ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. మా పక్కింటి ఆవిడ చేసేది ఓ ప్రైవేట్ బ్యాంక్లో క్లర్క్ ఉద్యోగం. ఉద్యోగం బాగానే ఉంది, కానీ సహోద్యోగులతోనే వచ్చిన ఇబ్బందంతా. తనేమో పద్ధతి ప్రకారం పని చేసుకుంటూ పోయే రకం. అక్కడ ఆఫీస్లో బ్యాంక్ మేనేజర్తో సహా అంతా పని తక్కువ, కబుర్లు ఎక్కువగా చెప్పుకునే రకం. అంతేకాదు ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేనిపోనివి చెప్పుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటారు. అలాంటి వాతావరణం చూసి బాగా చికాకు తెచ్చుకునేది ఆవిడ. అది కాస్త క్రమంగా కోపంగా మారింది. సహోద్యోగులు ఎవరు మాట్లాడినా కోపం తెచ్చుకోవడం మొదలుపెట్టింది. అసలు వాళ్ళ మాటలు చేతులు అన్నీ కోపం తెప్పిస్తున్నాయి. అలా ఆ ప్రభావంతో తన ఇంట్లో వాళ్ళ మీద కూడా కోపం చూపించడం ప్రారంభించింది. సరే, ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. కళా సౌరభం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కళా సౌరభం కార్యక్రమంలో కూచిపూడిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఎంతో మందికి నాట్యాన్ని నేర్పిస్తున్న ప్రముఖ నృత్య కళాకారిణి శ్రీ కోకా విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. మరి ఈ రోజు కళా సౌరభం కార్యక్రమంలో ఆవిడ మనం పరిచయం చేసుకుందామా? నమస్కారం కోకా విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. విజయలక్ష్మి గారు, కూచిపూడిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మరి మీ బాల్యం గురించి, మీ చదువు గురించి మా సభలకు తెలియజేస్తారా? తప్పకుండా. నా పేరు కోకా విజయలక్ష్మి అండి. నేను ప్రకాశం జిల్లా నుంచి ఈ హైదరాబాద్కి రావడం జరిగింది. మా స్వస్థలం ప్రకాశం జిల్లా. మా నాన్నగారి పేరు కోకా రాధాకృష్ణమూర్తి గారు, అదేవిధంగా మా అమ్మగారి పేరు కోకా సామ్రాజ్యం. వీరిద్దరూ ఎంతో ఇష్టంగా నాకు ఈ కూచిపూడి నృత్యం నేర్పించడం జరిగింది. ఇంకా నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లి కూడా ఉన్నారు. తమ్ముడు మదన్ కుమార్, చెల్లి శిరీష. నా గ్రాడ్యుయేషన్ బిఎస్ మ్యాథ్స్ అండి. తర్వాత నేను తెలుగు యూనివర్సిటీలో ఎంఏ కూచిపూడి డ్యాన్స్ ఫినిష్ చేయడం జరిగింది. తర్వాత నేను ఎంఫిల్ టూరిజం మేనేజ్మెంట్ కూడా చేశాను. ఇప్పుడు కూచిపూడి నాట్యంలో పిహెచ్డీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నానండి. విజయలక్ష్మి గారు, మరి మీకు కూచిపూడి పైన ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చిందండి? అంటే ఏ ఏజ్ నుంచి? అంటే నాకు 5 years ఏజ్ నుంచే ఈ కూచిపూడి డాన్స్ నేర్పించడం ప్రారంభించారు మా నాన్నగారు. అంటే మీ నాన్నగారి ఇంట్రెస్ట్ తో మీకు నేర్పించడం జరిగింది. ఆ ఏజ్ లో అసలు ఏం తెలియదు, డాన్స్ అంటే ఏంటో తెలియదు. డాన్స్ అనేది తెలుసు కానీ అసలు అదంటే ఏంటి, అవును, అందులో బేసిక్స్ కూడా ఏం తెలియదు మనకి. ఎగ్జాక్ట్లీ. అంటే అందరు ఆడపిల్లల్లాగానే మేకప్, డాన్స్ ఆర్నమెంట్స్, డాన్స్ డ్రెస్సెస్ వీటన్నిటిని చూసి అట్రాక్ట్ అయ్యి నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో మీకు 5 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశారన్నారు.
5 years అంటే 2 years మీరు భరతనాట్యం నేర్చుకున్నారు, 7th నుంచి మీరు కూచిపూడి వైపు వచ్చేసారు. మరి ఫస్ట్ మీ ప్రదర్శన ఎక్కడ ఇచ్చారండి? స్కూల్లోనే ఇచ్చారా? నా ప్రదర్శన ఫస్ట్ తుమ్మలపల్లి క్షేత్ర కళాక్షేత్రం అని విజయవాడలో జరిగిందండి. అది గుడ్ బిగినింగ్ అని కూడా అనుకుంటాను నేను. ఎందుకంటే ఎవరైనా ఒక మంచి వేదిక నుంచి మొదలెడితే బాగుంటుంది అనుకుంటారు కదా. లక్కీలీ ఆ ఛాన్స్ వచ్చింది నాకు. అక్కడి నుంచి ఎక్కడ కూడా నేను ఆగే ప్రసక్తి లేదు. ఈ డౌన్ ద లైన్ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అన్ని పెర్ఫార్మెన్సెస్ సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ వచ్చాను. మీరు ఇచ్చిన ఫస్ట్ ప్రదర్శన ఏంటండి? ఏం ఐటెం చేశారు? నా మొట్టమొదటి ప్రదర్శన నేను నాగిని నృత్యం అని చేశానండి. అంటే అందరికంటే క్లాస్లో అందరికంటే నా బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉందని మా గురుగారు ముందు అది నేర్పించారు. దాంతో మొదలెట్టాను అనమాట. అంటే ఇప్పుడు భరతనాట్యం వాళ్ళలాగా అరంగేట్రం అవన్నీ కూచిపూడి వారికి చాలా తక్కువ. ఇప్పుడు అంటే అందరు చేస్తున్నారు కానీ ఒకప్పుడు అది లేదు. సో అలా మొదలెట్టాను. సంప్రదాయ విధంగా మొదలెట్టినా కూడా నేను ఇన్ని సంవత్సరాల సక్సెస్ నేను సాధించాను. అదేంటంటే మా గురువుల ట్రైనింగ్. గురుగారి దగ్గరకు వచ్చిన తర్వాత ప్యూర్ కూచిపూడి, మొత్తం అంతా ప్యూర్ కూచిపూడి నేర్చుకున్న తర్వాతనే నేను ఎక్స్పెరిమెంట్స్ మొదలెట్టడం జరిగింది. అంటే ఈ నాట్యానికి అంత అనేది ఉండదండి. మరి మీరు ప్రదర్శన ఇప్పుడు ఇచ్చారు, కంప్లీట్ గా కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్న తర్వాత ఇవ్వడం జరిగిందా, లేకపోతే మధ్యలో మీరు ఏమైనా పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగిందా? అంటే పర్ఫార్మెన్సెస్ నేర్చుకుంటూ కూడా పర్ఫార్మెన్సెస్ చేయడం జరిగిందండి. అది గురువుగారి సూపర్విజన్లో. గురువుగారి దగ్గర నేను డిప్లొమా సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత ఎంఏకి హైదరాబాద్కి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మంది కళాకారులు, ఎంతో మంది కూచిపూడి కళాకారులు ఉన్నారు. అదే కాకుండా ఇది క్యాపిటల్ అవడం వలన డిఫరెంట్ డాన్స్ ఫార్మ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉండేవి. అన్ని నేను చూడటం జరిగింది. అట్లా నేను నా పెర్ఫార్మెన్సెస్ నేను పాలిష్ చేసుకుంటూ ఎట్లా ఏ ప్రెజెంటేషన్ వేస్ ఎట్లా స్కిల్ఫుల్ గా మనం ప్రెజెంట్ చేయాలి ఆన్ ద స్టేజ్ అని అది నేను రీసెర్చ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. తర్వాత నేను చాలా బ్యాలెన్స్ చేయడం జరిగింది. అవన్నీ కూడా చాలా ఎక్స్పెరిమెంటల్ బ్యాలెన్స్. అయితే నాకు ఫస్ట్ బ్రేక్ ఏంటి అని అంటే ఏదో ఒక సంచలనంగా చేస్తే గానీ, అంటే అందరు చేస్తారు కూచిపూడి డాన్స్, బట్ యూనిక్ గా ఏం చేశాను అంటే పిచియా మ్యానెట్ అని ఒక పాండిచేరి సిటిజన్, ఆయన ఇక్కడికి వచ్చి ఒక వర్క్షాప్ కండక్ట్ చేయాలి అని ఆయన అందరిని అప్రోచ్ అవుతుంటే ఆయన అదే విధంగా నన్ను అప్రోచ్ అయ్యారు. ఆ క్రమంలో నేను ఒక స్పానిష్ కళాకారుని తోటి ఒక వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది. కూచిపూడి వర్సెస్ ఫ్లెమెంకో డాన్స్. ఓకే, వెరీ నైస్ అండి. మరి ఇప్పటి వరకు ఇన్ని రకాల ప్రదర్శనలు ఇచ్చారు మీరు. మరి మీకు వచ్చిన అవార్డ్స్ గురించి, మీకు వచ్చిన ప్రశంసల గురించి అండి? నాకు నాట్య ప్రవీణ అవార్డు అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగిందండి. తర్వాత నాట్య విశారద అవార్డు, ఈ అవార్డుని ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. మ్యూజియంస్, నేషనల్ మ్యూజియంస్ డే సందర్భంగా వాళ్ళు ఈ అవార్డు నాకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇది ఎందుకు అని అంటే సక్సెస్ఫుల్గా తెలుగు ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఏవైతే మన గవర్నమెంట్కి సమర్పించామో కేంద్రానికి, వాటిల్లో కొన్నిటిని తీసుకొని నేను చేసిన నృత్య రూపకం తెలుగు ప్రశస్తికి గుర్తింపుగా, అంటే విరివిగా ఇన్ని ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ పెట్టి ఎవరు ఇంతవరకు చేయలేదు ఏ నృత్య రూపకం కూడా. దానికి ప్రోత్సాహకంగా వాళ్ళు నాకు నాట్య విశారద అవార్డు ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఉగాది పురస్కారం కూడా వచ్చింది నాకు మన గవర్నమెంట్ తరపు నుంచి. రీసెంట్లీ నేను నా డాన్స్ బ్యాలెట్స్ అన్నిటికి కూడా నేనే డ్రెస్ డిజైనింగ్ చేసుకుంటాను. ఈ తెలుగు ప్రశస్తికి బెస్ట్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంటరీ టెలిఫిల్మ్ కేటగిరీలో ఉత్తమ బహుమతి వచ్చింది, ప్రథమ బహుమతి వచ్చింది, నంది అవార్డు. ఫర్ దట్ నేను యాజ్ ఎ డైరెక్టర్ కొరియోగ్రాఫర్ ఐ గాట్ దట్ అవార్డ్. ఇంకొకటి స్వర్ణనంది వచ్చింది దానికి. తర్వాత రైతురాయల స్వర్ణ చరిత్రలో వెర్సటైల్ డిఫరెంట్ డ్రెస్సింగ్ కి గాను ఇండివిజువల్ కేటగిరీలో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు కాంస్య నంది. ఈ 2 నందులు ఈ సంవత్సరం అందుకోవడం జరిగింది అనమాట. సో ఇది ఒక అచీవ్మెంట్ అనుకుంటున్నాను నేను. ఇప్పటివరకు మీరు చాలా సాధించారు నాకు తెలిసి, బట్ ఇంకా సాధించాలనే తప్పని ఉంటుంది. సో ఫర్దర్గా ఇంకేమైనా చేయాలా మీరు? ఇంకా మీకు కళ ఏమైనా ఉందా, మీకు కోరిక, ఆశ? నాకు చాలా చేయాలని ఉందండి. కానీ ఏంటంటే ఆర్థిక సహాయం, హార్దిక సహాయం 2 ఉంటేనే ఏ ఎక్స్పెరిమెంట్ అయినా చేయడానికి కుదురుతుంది. కాబట్టి రాబోయే కాలంలో నేను చేస్తానని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చాలా మంది దాతలు మా సహాయపడుతున్నారు. అదేవిధంగా వారందరి సహాయ సహకారాలతోటి ఇంత మంచి ప్రోగ్రామ్స్ మేము చేయగలుగుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కసారి కూడా మాకు ముఖ్యంగా మమ్మల్ని ఎంతో ఇష్టంగా ఇన్వైట్ చేసేవాళ్ళు మలేషియా తెలుగు సంఘం అండి. వారు చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మమ్మల్ని పాలు పంచుకునేందుకు వాళ్ళు ఇన్వైట్ చేస్తుంటారు. అదేవిధంగా నేను విజిట్ చేసిన కంట్రీస్ అన్నింటిలో కూడా ఇదంతా ఒక నా గ్రోత్లో ఒక భాగం.
నేను కొన్ని ఏషియన్ కంట్రీస్లో పెర్ఫామ్ చేయడం జరిగింది, కొన్ని యూరోపియన్ కంట్రీస్లో పెర్ఫామ్ చేయడం జరిగింది. ఏంటంటే నేర్చుకునే క్రమంలో ఇవన్నీ కూడా ఒక మైల్ రాళ్ళుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ అన్ని కంట్రీస్లో కూడా తెలుగు వారు మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. అదేవిధంగా ఈ బ్యాలెన్స్ అన్ని కూడా ఈ కంట్రీస్ అన్నింటిలో చేయాలని నా కోరిక. ఇప్పుడే చిన్నగా మొదలెట్టా, ఇంకా త్వరలో అవన్నీ కూడా పూర్తి చేస్తామని ఆశిస్తున్నాను. తప్పకుండా అండి. సో విజయలక్ష్మి గారు ఇప్పటి వరకు మీ గురించి బోల్డ్ అనే విషయాలు మా సకులకు తెలియజేశారు. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. సో మీ ఆశయం నెరవేరాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇక చివరగా మా సకులకి మీ నుంచి ఏదైనా మంచి మాట. ముఖ్యంగా ఏంటంటే ఆత్మ నిగ్రహంతో, ఆత్మ స్థైర్యంతో ఏ పనైనా మనం మొదలెడితే తప్పకుండా అందులో సక్సెస్ సాధిస్తామని నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా నేను నా జీవితంలో, నా కెరియర్లో నేను అట్లాంటి సక్సెస్ని నేను ఎంతో సాధించాను. మీ అందరూ కూడా అట్లాంటి సక్సెస్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. విజయలక్ష్మి గారు మా సకులకు మంచి మాట చెప్పారండి. మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండి. మా పక్కింటి ఆవిడే కాదండి, చాలామంది ఎదుటివారి ప్రవర్తన వల్ల విపరీతమైన కోపాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. సమాజంలో నిత్యం మనకు కోపం తెప్పించే అనేక అంశాలు మన చుట్టూనే ఉంటాయి. ప్రభుత్వ అధికారులు తమ పని తాము చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు చాలా మందికి సహజంగా కోపం వస్తుంది. మరికొంతమంది బస్సులోనో రైల్లోనో ప్రయాణిస్తున్నప్పుడు ఏమరపాటుని ఎవరిదన్నా కాలో చేయో తగిలితే చాలు నిగ్రహించుకోలేక కస్సుబుస్సుమంటారు. ఇక్కడ చాలా మంది చేసే తప్పేమిటంటే ఉద్యోగం చేసే చోట, బయట జరిగే విషయాల్లోనో ఎక్కడో కోపం తెచ్చుకొని ఆ ప్రభావాన్ని ఇంట్లో వాళ్ల మీద చూపిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు దెబ్బతినడమే కాకుండా ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్నారు సైకాలజిస్టులు. సరే, ఈ కార్యక్రమం చూశాక మిగతా సంగతులు. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ చూడండి చేయండిలో మనకు ఒక వెరైటీ పెయింటింగ్ నేర్పించడానికి మనతో పాటు ఉన్నారు శీలారాజ్ గారు. మరి ఆవిడని అడిగి ఆ పెయింటింగ్ ఏంటో, దాని విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం శీలారాజ్ గారు. నమస్తే అండి. శీలారాజ్ గారు, మాకు ఇవాళ ఒక వెరైటీ పెయింటింగ్ నేర్పిస్తా అన్నారు. అసలు ఈ పెయింటింగ్ ఏమంటారు, ఎలా వేసుకోవాలి? ఇది వచ్చి పెయింటింగ్ కాదండి, దీన్ని న్యూ పాస్టల్స్ అంటారు. పాస్టల్స్ తో పోర్ట్రైట్ అంటారు దీన్ని. ఓకే. సో మరి ఈ పోర్ట్రైట్ చేయడానికి మనకి ఏమేం కావాలో చెప్పండి. ఓకే అండి. పాస్టల్ షీట్స్, పెన్సిల్, న్యూ పాస్టల్స్, టిష్యూ పేపర్. సో ఇప్పుడు ఏం చేశానంటే బేసిక్ అవుట్లైన్ అండి, అవుట్లైన్ తీసుకున్నాను. ఒక బేబీ ఫేస్ పోర్ట్రైట్ ఎలా వేయాలో. జస్ట్ ఎప్పుడు పోర్ట్రైట్ డ్రాయింగ్ వేసేటప్పుడు పెన్సిల్ని టైట్గా ఇట్లా పిల్లలు పట్టుకున్నట్లు పట్టుకోకూడదండి. సో స్ట్రోక్స్ బోల్డ్గా ఫ్రీగా ఉండాలంటే పెన్సిల్ ఇక్కడ హోల్డ్ చేయాలి. ఈ ప్లేస్లో హోల్డ్ చేస్తే స్ట్రోక్స్ అవి మీకు ఇలా ఫ్రీగా వస్తాయి. అండ్ యాక్చువల్గా చూసారంటే పెన్సిల్తోనే యూ కెన్ షో సమ్ వేరియేషన్ అనమాట. పెన్సిల్తోనే ఒక డైమెన్షన్ తీసుకొని రావచ్చు ఆబ్జెక్ట్కి. ఇట్లా వెరీ లైట్ స్ట్రోక్స్తో జస్ట్ ఒక ఆబ్జెక్ట్, వెరీ రఫ్ స్కెచింగ్ అండ్ లూజ్ స్ట్రోక్స్ ఉండాలండి ఎప్పుడు కానీ పెన్సిల్ డ్రాయింగ్ చేసేటప్పుడు దీనికి. ఓకే. ఎందుకంటే తర్వాత మీరు ఆ పాస్టల్తో దీనికి కలర్ ఇస్తారనమాట. సో ఇట్లా వేసుకున్న ఒక పోర్ట్రైట్ని తీసుకొని దీనికి వచ్చి ఇప్పుడు స్కిన్ టోన్స్ వచ్చి మనం దీనిలో ఉండవు అవైలబుల్గా. సో మనమే స్కిన్ టోన్ ఎలా తీసుకురావాలో చూపిస్తాను. ఫస్ట్ చూసారంటే జస్ట్ దీన్ని వచ్చి ఎప్పుడు సైడ్ యూజ్ చేయాలండి, మళ్ళీ ఇలా బలపాల్లాగా యూజ్ చేయకూడదు. సో నేను చూసానంటే ఇక్కడ కొంచెం స్కిన్ టోన్స్ కోసం ఎల్లో బ్లెండ్ చేసి దాని మీద ఒక పింక్ షేడ్ ఇచ్చేసి తర్వాత వచ్చి వైట్ తీసుకొని వైట్ బ్లెండ్ చేస్తుందండి రెండు కలర్స్. జనరల్ గా ఎలా అంటే ఈ పెయింట్స్ కూడా మనకి ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఇవన్నీ ఎలా బ్లెండ్ అవుతాయో నార్మల్ మన ఫైన్ అండ్ స్మూత్ బ్లెండింగ్ వస్తుంది దీంట్లో. ఈ బ్లెండింగ్ ఇలా ఈ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల అంటే ఒకటేసారి కలర్ కాకుండా ఇప్పుడు చూసారంటే వైట్ తో నేను బ్లెండ్ చేసిన తర్వాత ఫేస్ కి ఆ షేప్ వచ్చిందండి. ఆ పింకిష్ టోన్ అంటే ఇది బేబీ ఫేస్ కాబట్టి నేను ఏం చేశానంటే ఆ పింకిష్ టోన్ తీసుకున్నాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇది వచ్చి తర్వాత ఫిక్సేటివ్ వేసి ఫిక్స్ చేయాలండి, మీకు ఇట్లాగే ఫిక్స్ అవ్వదు ఇది. ఓకే. చూసారంటే ఈ పౌడర్ అంతా తర్వాత మీరు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ వచ్చి బేసిక్గా షేప్ ఎలా తీసుకురావాలి అన్నది మాత్రం చూపిస్తాను ఇప్పుడు నేను. జస్ట్ ఒక ఐజ్, ఓకే ఐజ్ అవి. ఆ తర్వాత వచ్చి వైట్తో వచ్చి మీరు ఆ ఇన్నర్ డీటెయిల్స్ అయితే ఏవైతే చూపించాలనుకున్నారో దాంతో బ్లెండ్ చేయడం మూలాన మీకు ఆ షేడ్ వస్తుంది, ఆ షేడ్ మిక్స్ అవుతూ వస్తుంది అనమాట. సో బేసిక్గా నేను ఏం చేశానంటే జస్ట్ అవుట్లైన్ మాత్రం చూపిస్తున్నాను మీకు, అవుట్లైన్. అండ్ దెన్ హెయిర్ వేసిన తర్వాత హెయిర్లో వచ్చి లైట్గా కలరింగ్ కూడా ఇవ్వచ్చు.
వేసిన తర్వాత ఇక్కడ జస్ట్ ఒక బ్లాంకెట్ లాగా వేసాను నేను, అంటే బేబీ ఫేస్ అలా. ఓకే అండ్ ఇక్కడ ఒక పిల్ల లాగా ఓకే ఓకే వేసుకొని ఇక్కడ వచ్చి షాడోస్, నెక్ కింద షాడోస్ అవన్నీ వేసుకొని లైటర్ బ్రౌన్ షేడ్స్ అవన్నీ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఇచ్చుకొని తర్వాత ఆల్వేస్ వైట్తో అండి, వైట్తో బ్లెండ్ చేసుకోవాలి. ఓకే దీనికి వైట్తో బ్లెండ్ చేయడం మూలాన మీకు ఏమవుతుందంటే ఆ వైట్ వచ్చి టింటింగ్ అంటారు దీన్నే. ఓకే సో ఆ టింట్ వచ్చి వైట్ వచ్చి టింట్ వెళ్ళి ఈ కలర్ తో మిక్స్ అయ్యి అండ్ ఇట్ గివ్స్ అ 3D డైమెన్షన్ ఇస్తుంది అనమాట, దీనికి ఒక డైమెన్షన్ వస్తుంది. ఓకే సో అట్లాగా యూ కెన్ షో ద డెప్త్స్ అండి. ఇది వచ్చి చాలా ఫైన్ వర్క్ కాబట్టి డీటెయిల్ గా చేసుకుంటూ వెళ్ళాలండి. అది జస్ట్ మౌత్ వేస్తే మీకు ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. సో ఇట్లా చూసారు కదండి, క్విక్ గా ఇంకా టైం తీసుకుంటూ ఇంకా ఒక్కొక్క పార్ట్ లో హైలైట్ చేస్తూ వచ్చాను. బట్ బేసిక్ టెక్నిక్ యూస్ చేసింది అయితే ఇలాగే చేసుకుంటూ లైటర్ డార్కర్ షేడ్స్ అండ్ బ్లెండింగ్. అండ్ సమ్ టైమ్స్ వచ్చి మీరు బడ్ కానీ ఇయర్ బడ్ ఉంటుంది కదండి, దాంతో కానీ పేపర్ కానీ యూస్ చేసి, అంటే యూజువల్ గా ఆర్టిస్ట్ ఏం చేస్తారంటే హ్యాండ్ యూస్ చేస్తారు, చేయకుండా ఇలాంటి పేపర్ యూస్ చేసి బ్లెండ్ చేస్తే ఇంకా స్మూత్ గా వస్తుందండి. ఎఫెక్ట్ చూసారంటే ఈ నోస్ కి ఎంత క్విక్ గా 3 డైమెన్షన్ వచ్చిందో, 3D ఎఫెక్ట్ తీసుకోవాలి. ఓకే, అండ్ దీంట్లో మనకి బాగా తెలియాల్సింది ఏంటంటే వైట్ తో ఎంత వరకు బ్లెండ్ చేసుకోవాలి, ఏంటి కలర్ మిక్సింగ్ ఎలా ఉండాలి. అండ్ మనం బయట విడిగా మిక్స్ చేసుకోవడం అవి ఏమి ఉండవు కాబట్టి ఈజీగా కూడా అయిపోతుంది, ఫాస్ట్ గా కూడా. చాలా బాగుందండి. అండ్ మీరు ఇంకా ఇలాంటివి చేశారా? తప్పకుండా చూపిస్తాను, చేశాను. ఇదే న్యూ పాస్టల్స్ యూస్ చేసి కంప్లీట్ చేశానండి. సేమ్ డ్రాయింగ్ చూసారంటే ఇది ఒక చిన్న స్మాల్ బేబీ ఫేస్ ఇందాక చెప్పినట్టుగా అట్లా వేశాను. అండ్ స్కిన్ టోన్స్ కూడా చూసారంటే ఇది వచ్చి వైట్ స్కిన్ టోన్, ఇది మన స్కిన్ టోన్ అనమాట. ఈజ్ మై సన్. సో రియల్ మోడల్ ని కూర్చోబెట్టి, మా బాబుని కూర్చోబెట్టి వేసాను. ఓ వావ్. అండ్ దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి బొమ్మలో న్యాచురాలిటీ రావాలంటే లైవ్లీనెస్, ఐస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రెండిట్లో వాటి వల్ల ఇంకా మంచి లుక్ వచ్చింది. సో ఐస్ కరెక్ట్ గా బ్లెండ్ చేయడం వల్ల చాలా మంచి లుక్ వచ్చింది. పిల్లల్ని పెద్దవాళ్ళు అంటే ఓపిక్ గా కూర్చుంటారు ఎక్కువసేపు. సో ఆర్టిస్ట్ కి వచ్చి ఒక స్టిల్ పిక్చర్ కావాలి, లేకపోతే పిల్లల్ని వేయడానికి ఈ టెక్నిక్ బెస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళకి పేషెన్స్ ఉండదు, కూర్చోరు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు తొందరగా ఎఫెక్టివ్ గా తీసుకురావచ్చు. అండ్ వాళ్ళకి గిఫ్ట్ ఇస్తే ఇట్స్ ట్రెడిషన్ అన్నమాట. వాళ్ళని బొమ్మ వేసి వాళ్ళనే ఒక పిక్చర్ ఫ్రేమ్ లో వేసి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో దానికి ఈ టెక్నిక్ ఇస్ వెరీ గుడ్. చాలా బాగుంది అండ్ తొందరగా అవుతుంది. మనకి కలర్ బ్లెండింగ్ కూడా చాలా బాగా వస్తుంది, నాచురల్ గా ఉన్నాయి, చూడడానికి కూడా చాలా బాగున్నాయి. సో శిలారాజ్ గారు ఇప్పుడు ఈ పెయింటింగ్ వేస్తారు బాగుంది, కానీ ఇది ఎన్ని రోజులు ఉంటుంది తర్వాత? ఇక్కడ అవునండి, ఒక విషయం చెప్పాలి. ఇది డ్రై కేక్స్ అండి. ఇట్స్ ఫార్మ్ ఆఫ్ పెయింట్ ఇన్ కేక్. చూపించాను పాస్టల్ అంటే ఎట్లా ఉంది అంటే మన బలపం లాగా ఉంది. అండ్ వేసేటప్పుడు కూడా మీరు నోటీస్ చేశారంటే పౌడర్ లాగా ఉంది. సో వేసేటప్పుడు చాలా బాగుంటుంది కాబట్టి అట్లా, అంటే బ్లెండింగ్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది కాబట్టి అట్లా ఉంటుంది. వేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఫ్రేమ్ చేసే ముందర ఫిక్సేటివ్ దొరుకుతుందండి, అంటే ఆర్ట్ మార్కెట్ లోనే దొరుకుతుంది. ఫిక్సేటివ్ స్ప్రే గానీ వార్నిష్ లాంటిది అనమాట, జస్ట్ ఇట్ ఫిక్సెస్. ఇప్పుడు చార్కోల్ పెయింటింగ్ కూడా ఇలాగే యూజ్ చేస్తారు. ఆ ఫిక్సేటివ్ యూజ్ చేసి దాన్ని ఫిక్స్ చేస్తే ఇంకా అసలు ఇంకా అంటుకోకుండా ఫిక్స్ అయిపోతుంది పేపర్ మీద. ఫ్రేమ్ చేసుకోవచ్చు, ఇంకా అసలు పోదండి. ఓకే, అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ సీల్ ఫర్ పెయింటింగ్స్. ఓకే శిలారాజ్ గారు, పోర్ట్రేట్స్ ని ఇంత అందంగా చేసుకోవడం మా సకులకు నేర్పించినందుకు ధన్యవాదాలు. వెల్కమ్ అండి. జీవితంలో కొంచెం కోపం అవసరమే, కానీ అది కూడా సమయం సందర్భాన్ని ఉపయోగించాలని సైకాలజిస్టులు చెప్తున్నారు. మన ప్రమేయం లేకపోయినా మనల్ని చికాకు పెట్టే అంశాలు మన చుట్టూ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు అన్నది నిర్ణయించుకోవాల్సింది మనమే. కాబట్టి మన భావోద్వేగాలపై కొంత నియంత్రణ అవసరం. ఇతరుల పట్ల చాలా వరకు మనం అతిగా స్పందించకూడదు. ఎందుకంటే కోపం వల్ల ఇతరులకయ్యే నష్టం కన్నా మనకయ్యే నష్టమే ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. కోపం కారణంగా సులువైన సమస్య జటిలమవుతుంది. అందుకే సాధ్యమైనంత కోపం తగ్గించుకుంటే మన ఆరోగ్యము, మానవ సంబంధాలు బాగుంటాయట. మీరేమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 040235565540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in.
రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.